సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. తిరిగి మనము ఆయన సన్నిధిలో కూడి స్తుతించుటకును మరియు ఆయన ఎదుట మనం కొన్ని మనవులను తెచ్చుటకు, ప్రార్థించుటకు, దేవుని యొక్క స్వరమును వినడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని దయచేస్తున్నాడు. దేవునికి వందనాలు. వాక్యములో మనము కనాను యాత్ర అనుభవాల నుంచి మన క్రైస్తవ యాత్రలో మనం నేర్చుకోవలసినటువంటివి ప్రభు సహాయము చేత మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 18వ అధ్యాయంలో నుండి ఈరోజు మరొక సత్యాన్ని మరి యొక్క వాక్యాన్ని మనం చేసుకుందాము. ఈ 18వ అధ్యాయంలో మనకు మోషే గారి యొక్క కుటుంబము వారు కలిసి దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాము. మొదటిది. రెండవది, ఈ కుటుంబంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఇత్రో అన్నటువంటి యాజకుడు మోషే గారి చేస్తున్నటువంటి పనిని పరిశీలించి ఆయనను కొన్ని విషయములలో సరిచేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఒకరిని ఎలాగు సరిచేయాలి. మనము అవతల వ్యక్తి లేకపోతే అవతల కుటుంబము, అవతల ఉన్నటువంటి ఒక గుంపు వారిని సరిచేయటానికి ఒక వ్యక్తి సరిచేశాడు. ఆయన సరిచేసినటువంటి పద్ధతి చాలా బాగుంది. మనం కూడా అటువంటి పద్ధతిని అనుసరిస్తే బాగుంటుంది. చాలాసార్లు మనం ఇతరులను సరిచేసే విషయంలో వారికి అంటే అవతల వ్యక్తిని ఎట్లా సరిచేయాలి, సరిచేయడము రాకపోతే, తప్పు దిద్దడము రాకపోతే, అవతల వ్యక్తి నేర్చుకోకపోగా, సరి చేసుకోకపోగా ఎదురు తిరిగే అవకాశం కూడా ఉన్నది. కనుక మనము దానిని వాక్యానుసారమైనటువంటి పద్ధతిని ఉపయోగించుట ద్వారా మనము వాటిని సరిగ్గా మనము ఆ పరిచర్య చేయవచ్చును. ఇది ఆ యాజకుడు చేస్తున్నటువంటి పని. 18వ అధ్యాయము నిర్గమకాండము 14వ వచనము. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, ఈ వాక్యములో మనకు ఒక 3 విషయాలు. ఫస్ట్, ఇతరులను సరిచేసే విషయంలో ఆ మోషే గారు చేసినదంతయు మామ చూచి, అంటే మనం ఇతరులకు ఏదైనా చెప్పాలనుకుంటే అవతల వ్యక్తి లేకపోతే అవతల ఉన్నటువంటి వారిని గురించి తెలుసుకోవడం కంటే ఇది చూచి తెలుసుకోవడం వేరే. తెలుసుకోవడం సెకండరీ సోర్స్, చూడడము ప్రైమరీ సోర్స్. మనం దేని గురించైనా మాట్లాడాలి అంటే మొట్టమొదటగా దానికి సంబంధించినటువంటి దాన్ని మనము చూడగలిగితే మనము సరైనటువంటి సలహా ఇవ్వవచ్చును. హల్లెలూయా. చూడకుండా సలహాలు ఇవ్వకూడదు. అది పాయింట్. ఇప్పుడు వినడంలో ఎంతో ఇబ్బంది ఉంది కదా. ఒకరి గురించి, లేకపోతే ఒక కుటుంబం గురించి, లేకపోతే ఒక సంఘం గురించి, ఒక సమాజం గురించి ఎంతో సమాచారం మనకు అందుతుంటది. అదంతా కరెక్ట్ కాదు. ఎన్నో ఒకదానికి 2 కలిపి, లేతే ఉన్నయి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా మనం వింటూ ఉంటాం. వాటిని బట్టి మనము
ముందుకు వెళ్ళి అవతల వ్యక్తులను సరిచేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు నేను నీ గురించి నాకు ఎవరో చెప్పారనుకోండి, ఇదిగో ఫలానా స్త్రీ లేకపోతే ఫలానా పురుషుడు ఈ వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అంటే, నేను వెంటనే వచ్చి నిన్ను గద్దించడము, నిన్ను తిట్టడము, నిన్ను సరిచేయడము, అది మంచి పని కాదు అన్నటువంటిది చేయకూడదు. వినుట ద్వారా మనం చేయకూడదు. ముఖ్యంగా ఇప్పుడు మీడియా అంటే ఈ ప్రసార మాధ్యమాలు ఎట్లా తయారయ్యాయంటే, ఒక్క వార్తను 100 రకాలుగా దాన్ని తిప్పేస్తారు. ఒక్క వార్తను 100 రకాలుగా తిప్పేస్తారు. కనుక మనము ఆ వార్తను కొంచెము చూడాలి, పరిశీలించాలి. ఇది మొట్టమొదటిది. అసలు మనం ఇతరులకు సలహా, ఇతరులకు ఏదైనా ఒక బుద్ధి చెప్పాలన్నా, ఒక సలహా ఇవ్వాలన్నా, వారిలో మార్పు చూడాలి అని అనుకున్నా, ఫస్ట్ చూడాలి. చూచి మన భార్య గురించి ఎవరో ఒక వార్త చెప్తారు మనం. ఎవరో ఎక్కడి నుంచో ఒక వార్తొస్తది. వెంటనే భార్య మీ దగ్గరికెళ్ళి అట్లంటున్నా, ఇట్లంట గదా అని చేయకు. భర్త మీద ఒక వార్తొస్తది. ఒక విషయం తెలుస్తది భర్త గురించి. కానీ నువ్వు విన్న దాన్ని బట్టి ముందుకు స్టెప్ వేయకు. చూడాలి. పిల్లల మీద ఒక వార్తొస్తది. తల్లిదండ్రుల మీద ఒక వార్తొస్తది. నువ్వు చేసే పని దగ్గర కూడా నీ గురించి వేరే వాళ్ళొచ్చి చెప్తారు. అయితే నువ్వెప్పుడూ ముందుకు అడుగు వేయాలంటే చూచిన తరువాత. హల్లెలూయా! అది పాయింట్. మొట్టమొదటి పాయింట్. ఇతరులను సరిచేయుటలో మొట్టమొదటిగా మనం గుర్తించవలసినటువంటిదంటే వారిని చూడాలి, పరిశీలించాలి. చూస్తున్నాడాయన. ఇప్పుడు వెంటనే ఈయనకేం తెలుసు, పొద్దునుంచి సాయంకాలం వరకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు ప్రజలకు. నువ్వు గూర్చుంటున్నావు, వాళ్ళు నిల్చున్నారు. అంటే కనీసం ఒక రోజన ఆయన జూసాడు. ఒక్కరోజు యాజకుడు చూసాడు, పరిశీలించాడు. ఎవరెవరొస్తున్నారు? ఏమేం జేస్తున్నారు? ఈయన ఏం జెప్తున్నాడు? వాళ్ళేం జేస్తున్నారు? ఎంత టైముంటుంది? వాళ్ళ కూర్చునే విధానము అన్నీ గమనించిన తర్వాత నోరు విప్పడం. హల్లెలూయా! ఇది మంచి సూత్రం. అన్ని విషయంలో ఇది మంచి సూత్రము. చూడకుండా, పరిశీలించకుండా మనం ఏ విషయంలోనైనా, కుటుంబ విషయాలలోనైనా మనం తొందరపాటుతో మనం మాట్లాడకూడదు. నంబర్ 1. ఇదే 14వ వచనంలో, నిర్గమాకాండము 18వ అధ్యాయము 14వ వచనంలో రెండోది, నీవు చేయుచున్న ఈ పని ఏమిటి? ప్రశ్న. ఇప్పుడు సరిచేయుటలో ఒక ప్రశ్న. నువ్వు చేస్తున్నటువంటి ఈ పని ఏమిటి మోషే గారు? దానికి సంబంధించిందే ఈ ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడగడం. నీవు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా. ఇక్కడ సరిచేయుటలో ఒక మోతాదులో ప్రశ్నించుట. ఒక మోతాదు. ఈ మోతాదు ఎక్కువైతే గద్దించుట అయితది. మన మాట్లాడే విధానంలో అవతల వ్యక్తిని సరిచేయుట విషయంలో ఇత్రో గారికి కొంత కోపం వచ్చినట్టు మనకిక్కడ కనపడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? తర్వాత వచనాల్లో మనం అట్లే గమనిస్తే 17వ వచనంలో, అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. హల్లెలూయా! చాలా కాలం కిందట మేము బైబిల్ కళాశాలలో చదువుతున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు. మాకాయన క్లాసులు తీసుకునేవారు. చాలా మంచి క్రైస్తవ నాయకుడు. ఆయనకి ఎంత కోపం వచ్చినా ఇంక లాస్ట్ పదము ఆయన వాడే పదం ఏందంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటాడు.
ఇక దానికి మించినటువంటి తిట్లు ఆయనకు రావు, దానికి మించినటువంటి పదాలు ఆయనకు రావు. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఒకరిలో తప్పు మనం చూసినప్పుడు, ఏదో మనకు నచ్చనటువంటిది మనం గమనించినప్పుడు, లేకపోతే వాక్యానికి విరుద్ధమైనటువంటిది వారిలో చూచినప్పుడు వాడవలసినటువంటి భాష, ఇది మంచిది కాదు. ఈయన యాజకుడు తన యొక్క అల్లుడైనటువంటి మోషే గారిని మందలిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇది మంచిది కాదు నువ్వు చేస్తున్నటువంటి పని అంటే క్లియర్‌గా, క్లారిటీగా ఆయన మొత్తం గమనించిన తర్వాతనే అవతల వ్యక్తికి చెప్పడము, ఇట్లా ఉండనేలా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఇది మంచిది కాదు. చూడండి, ఆ భాషను కూడా మనం గమనించాలి. అదే 18వ వచనంలో, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవొక్కడివే చేయజాలవు. మళ్ళా ఆ సరిచేయుటలో ఇది నీకు భారంగా ఉంటది గదా! ఇది నీకు బరువుగా ఉంటది గదా! అంటే అవతల వ్యక్తికి అవును గదా! నాకు ఇది భారంగానే ఉన్నట్టుగానే అనిపిస్తది. ఒక్కొక్కసారి అవతల వ్యక్తి అవును పనులన్నీ నా మీదనే పడ్డాయి, అసలు ఎవరు చేయడం లేదు. అప్పుడు ఈ మాటలు, ఆ ఇత్రో గారు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వొక్కనివే నిజంగానే చెయ్యజాలవు. నాకు తెలిసి మోషే గారు మిక్కిలి సాత్వికుడు గనుక తన యొక్క మనసు ఉద్దేశము ఇక ఎవరు చేయకూడదు, నేను మాత్రమే చేయాలన్నటువంటిది మాత్రము కాదు. కాబట్టి ఈయన మాటలు ఆయనకొక ఆదరణనిచ్చేటటువంటి మాటలు. అయ్యా! ఈ పని చేయుట ద్వారా నీకు ఒక శ్రమ. అవతల వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, ఆ తప్పును అవతల వ్యక్తికి చూపించే విషయంలో, ఈ తప్పు చేయుట వల్ల నీకు వచ్చే నష్టం గురించి చెప్పడం. అది పాయింట్. ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు. కానీ ఈ మార్గం చేయుట ద్వారా ఇదిగో నీకు పలానా నష్టముంది అని అవతల వ్యక్తికి తెలియచేయడము, అవతల వ్యక్తిని ఆలోచింపనీయుట. ఇది ప్రభువు మనతో మాట్లాడే ఒక్కొక్కసారి మనకు చాలా కోపము, చాలా తొందరపాటు ఇవి ఎక్కువుంటాయి ఒక్కొక్కరికి. అయితే ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. అవతల వ్యక్తులను మన కుటుంబ సభ్యులైనా, ఇతరులైనా వారితో మనం మాట్లాడేటప్పుడు ఆ తప్పిదం వల్ల వచ్చే నష్టాన్ని అవతల వ్యక్తులకు తెలియచేయుట. అది ముఖ్యము. వారు గుర్తించాలది. అంతేగాని అవి చెప్పకుండా ఇదిగో నాకు అధికారముంది కాబట్టి నువ్వు సచ్చినట్లు నేను చెప్పినట్టు వినాలి. అది జేయకు, ఇది జెయి అనడం కంటే, ఇదిగో నువ్వు అది చేస్తున్నావు గదా! దానివల్ల ఈ నష్టముంది గుర్తించు. నీకది భారమే గదా! నీకది నష్టమే గదా! నువ్వొక్కనివే ఎందుకు జేస్తావు? నువ్వు చెయ్యలేవు. ఒక్కడివే చేయజాలవు. ఇతరులను మనము సరిచేయుటలో పిల్లలను గాని మనం చాలా సార్లు పిల్లలకు బోధిస్తుంటాం. బుద్ధి చెప్తూ ఉంటాం. అప్పుడు వారు ఎంచుకున్నటువంటి మార్గము మన దృష్టిలో తప్పుగా కనపడినప్పుడు దానివల్ల జరిగే నష్టాన్ని వారు గుర్తించేటట్లు చేయుట. 19వ వచనంలో, నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనంలో,
మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే, చాలాసార్లు మనము చాలా సందర్భాలలో ఇతరులకు బోధిస్తూ ఉంటాము. లేకపోతే ఇట్లా కూడా ఆలోచిద్దాము. ఎవరైనా మనల్ని సరి చేస్తున్నారనుకోండి, అట్లా కూడా ఆలోచిద్దాము. మనం మనల్ని ఎవరు మనల్ని దగ్గరకొచ్చి ఎవరైనా బుద్ధి చెప్తున్నారనుకోండి. అప్పుడు మనము వీటిని మోషే గారు ఎట్లయితే రిసీవ్ చేసుకున్నాడో, అట్ట రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా మన దగ్గరకొచ్చి ఇత్రో వలె, యాజకుని వలె వచ్చి, "అమ్మా, ఇదిగో నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనటువంటిది కాదు. ఇట్లెందుకు చేస్తున్నావు? ఇది మంచిది కాదు. దీనివల్ల నీకిది నష్టముంది" అని చెప్పినప్పుడు మనము దాన్ని రిసీవ్ చేసుకోవాలి. 2 వైపులా ఈరోజు 2 పాఠాలు. ఇతరులను సరిచేసేవారు పాటించవలసినటువంటి సూత్రాలు. ఎవరైతే సరిచేయబడుతున్నారో వారు కూడా అట్టి వారి యొక్క మాట వినుట. లాస్ట్‌లో ఆ వచనం ఉంది. నాకు చాలా నచ్చినటువంటి మాట. ఆహ్, హ్మ్. ఆ! 24 వచనంలో. నిర్గమకాండము 18వ అధ్యాయం 24 వచనంలో. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. హల్లెలూయా! అతడు చెప్పినదంతయు చేసెను. రైట్. తిరిగి 19వ వచనము. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. అతడు నీకు దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖముందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. 4 విషయాలున్నాయి ఈ వాక్యములో. అయ్యా, నా మాట వినుము. సరిచేయడంలో చూడండి. ఇంతసేపు ఒక టైం కూడా కనపడుతుంది ఇక్కడ. సరిచేయడంలో కొంత సమయం తీసుకొని, ప్రశ్నిస్తూ, వాళ్ళ భారమును వాళ్ళకి తెలుపుతూ, ఇదిగో నా మాట విను. నీకొక ఆలోచన చెప్పెదను. ఈ పదం ఎంత బాగుంది. నీకొక ఆలోచన చెప్పెదను. దానికి కఠినమైనటువంటి, విరుద్ధమైనటువంటి మాట ఏందంటే, ఆలోచన గాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని మనము మన పిల్లలను, మన స్పౌసెస్‌ని గద్దిస్తుంటారు కొంతమంది. భార్య భర్తను గద్దిస్తది. భర్త భార్యను గద్దించడం చిన్న మాటనేమో, కొడతారు కొంతమంది. కొట్టేస్తారు. తప్పు జరుగుతుందని అంటేనే కొట్టేస్తారు. ఇక్కడ తప్పు జరగలేదన్నది గాదు. జరిగింది. తప్పు జరిగింది. అప్పుడు ఆ తప్పు నువ్వు చూసావు కదా! చూసిన వెంబడే కొట్టకూడదు. చూసిన వెంబడే తిట్టకూడదు. ఫస్ట్ దాన్ని నువ్వు పరిశీలించు. ఫస్ట్ ఒక నిర్ణయానికి రా. ఈ తప్పు జరిగిందా లేదా? దాని తర్వాతనే ఇవన్నీ స్టెప్‌లు. ఆ! నీకొక ఆలోచన చెప్పెదను. ఆలోచన. ఇప్పుడు ఇత్రో గారు పెద్దవాడే. సొంత మామనే. చాలా దేవుని భయమున్నటువంటి వ్యక్తి. ఆయన గద్దించొచ్చు, చెప్పేయొచ్చు. నువ్వు నీ ఇష్టం చేస్తే చెయి, లేకపోతే లేదు అని చెప్పవచ్చును. కానీ ఆ విధంగా కాకుండా నీకొక ఆలోచన చెప్పెదను. రెండోది. మూడోది 19వ వచనంలో. నీకు దేవుడు తోడయుండును. హల్లెలూయా! హ్మ్. దేవుడు నీకు తోడయుండును. చూడండి. దేవుని మధ్యలోనికి తీసుకొని వచ్చుట. హల్లెలూయా! ఈ విషయమే మిస్ అయితది మన యొక్క సమస్యలను పరిష్కరించేటటువంటి సందర్భాలలో. పంచాయతీలు జరిగే సందర్భాలలో ఒక సమస్యను గురించి మీటింగ్ వస్తది ఒక్కొక్కసారి. మీటింగ్ పెట్టుకుంటారు. నాకు సమస్యొస్తే మీరు నా పెద్దలు గాబట్టి నేను మీ దగ్గరికొస్తా. మీరేం జేస్తారు? ఒక మీటింగ్ బెడతారు. లేకపోతే మీరు ఇంకొక దగ్గరికి పోతే వాళ్ళందరూ కమిటీ అంటారు, లేకపోతే కౌన్సిల్ అంటారు, లేకపోతే పెద్దలు అంటారు, లేకపోతే సంఘ కాపరులు అంటారు. సరే, మన సమస్యను వాళ్ళ దగ్గరికి తీసుకొని పోదాము అంటే పోతాం. ఆ మీటింగ్‌లో నువ్వుంటే, ఆ మీటింగ్‌లో నువ్వుంటే
నీ నోటి నుంచి ఏం రావాలంటే, నీ సమస్య పరిష్కారములో దేవుని యొక్క ప్రమేయం ఉన్నది. హల్లెలూయా! దాని అర్థం ఏంటంటే, ఈ సమస్యను వాక్యపు వెలుగులోనికి తీసుకొని వచ్చుట. అన్ని విషయంలో దేవుడు ఎట్లా వస్తాడు సార్? ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య. దేవుడేం చేస్తాడు అని అనకూడదు. ఇది అన్నదమ్ముల మధ్య ఆస్తి గురించి కొట్లాడుకుంటున్నారు. ఈ కమిటీ లేకపోతే ఈ పెద్దల దగ్గరకొచ్చారు. ఈ కాపరుల దగ్గరకొచ్చారు. ఆస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఏం మాట్లాడతారు మీరు అని అనకూడదు. అది మంచిది కాదు. మీరు ఎప్పుడైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో, ఏ సమస్యను పరిష్కరించే సమయంలోనైనా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సరిచేయుటలో దేవుడు మనకు సహాయం చేస్తాడన్నటువంటి భాష రావాలి. దానికి ఇంకా మనకు యోహాను సువార్తలో 7వ వచనంలో 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. గనుక ఈ కోణాన్ని మనం తీసుకొని రావాలా. ఒకరిని సరిచేయుటలో మన అధికారముతో కాక, మన తెలివి జ్ఞానముతో పాటు ఒక్కొక్కసారి ఇతరులను కౌన్సిలింగ్ అంటారు కదా! కౌన్సిలింగ్ చేయండి. వీళ్ళు భార్యాభర్తలు విడిపోవాలనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కౌన్సిలింగ్ సెంటర్స్‌ని తీసుకొని వెళ్ళండి. లేకపోతే ఈ క్రైస్తవులలో ఎవరైనా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉన్నారా? పిలవండి. ఆ కౌన్సిలింగ్ చేసేటటువంటి వారిలో ఉన్నటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటిదేందంటే, దేవుని యొక్క కార్యాల మీద నమ్మకం. కొంతమంది కౌన్సిలింగ్‌లో చాలా డిగ్రీలు చదువుకొనుంటారు. ఇక వాళ్ళకి మొత్తం సైకాలజీ తెలుసు. ఏ మాటలు చెప్తే అవతల వ్యక్తులు కరిగిపోతారో తెలుసు. అన్నీ తెలుసు. కానీ ఇక్కడ మనకు దేవుని యొక్క ప్రమేయము కావాలి. హల్లెలూయా! అది పాయింట్. దేవుడు నీకు తోడయుండును. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి, వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. 2 విషయాలు. ఎన్ని సలహాలు, ఆలోచనలు. ఇదిగో నీకు చెప్తున్నా, నా మాట వినుము. నేను ఒకొక్క ఆలోచన చెప్తున్నాను. దేవుడు నీకు తోడయుండును. ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే, ఫస్ట్ నువ్వు పోయి దేవుని దగ్గర కూర్చో. దేవుని దగ్గర కూర్చో. అంటే దేవుని తరపున నిలబడు. దేవుని సముఖమున ఉండి, ఈ సలహాలిచ్చేవారు, సరిచేయువారు, ఇతరులకు బుద్ధి చెప్పువారు దేవుని సముఖమున ఉండాలి. హల్లెలూయా! లేదు. నాకు దేవుడి సంబంధం, నేనెంత పెద్ద మనిషిని, నేను పాస్టర్‌ని, లేకపోతే నేను ఫలానా వ్యక్తిని, నేను అధికారం ఉంది. నేను చెప్తే అవతల వాళ్ళు ఈజీగా వినాలి, సరి జేసుకోవాలి, లేకపోతే అన్నట్టుగా మాట్లాడకు. అన్నట్టుగా ఇతరులను సరి చేయకూడదు. చాలా సార్లు తల్లిదండ్రులు వాళ్ళు జెయ్యరు గానీ పిల్లల్ని జేయమంటారు. వాళ్ళు జెయ్యరు గానీ పిల్లల్ని మాత్రం గద్దిస్తారు. కొట్టేస్తారు. వాళ్ళు జెయ్యరు. పిల్లలు వినరు. అందుకని నువ్వు దేవుని సముఖమున ఉండాలి. నువ్వు దేవుని సముఖమున ఉంటే అప్పుడు అయ్యా, అమ్మా, దేవుడు నీకు తోడై ఉంటాడు అన్న మాటొస్తది. నువ్వే దేవుని సముఖంలో లేకపోతే ఇతరులను ఏం సరి జేస్తావు? సరిచేసే అర్హత కోల్పోయినట్టే. అయ్యా మోషే గారు, నువ్వు ఇతరులను దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు మొట్టమొదటగా నీవు దేవుని సముఖమున ఉండి, వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. హల్లెలూయా! ఇది అస్సలైనటువంటి పాయింట్. ఇప్పుడు సమస్యొచ్చింది. భూమి సమస్యొచ్చింది, లేకపోతే పిల్లల సమస్యొచ్చింది, ఆస్తి సమస్యొచ్చింది. కొట్లాటలయితున్నాయి సంఘంలో.
సహవాసంలో కొట్లాట్లు అవుతున్నాయి. ఏం చేయాలి అంటే, ఇదిగో ఎవరైనా మీలో ఒకరు వెళ్ళి, అయ్యా ఆ విషయాన్ని దేవుని దగ్గర తీసుకురండి. అట్లెట్లా తీసుకొస్తాం సార్? దేవుడు ఏమైనా ఉన్నాడా? అయ్యా ఆ విషయాన్ని గురించి మనమందరం దేవుని దగ్గర ఈ బైబిల్‌ని పట్టుకొని ప్రార్థన చేద్దాం. బైబిల్ ఏం చెప్తే అది చేద్దాం. అయిపోయిందా? సమస్య అయిపోయిందా? అందరం కలిసి ప్రార్థన చేద్దాము. దేవుని దగ్గరికి తేవలను. ఇతరులను సరిచేయుటలో వారికి చెప్పవలసినటువంటి మాట, నీ తప్పిదాన్ని, నీ సమస్యను, నువ్వు ఎంచుకున్నటువంటి తప్పు మార్గాన్ని ఇప్పుడు సరిచేయాలి. ఆ సరిచేయుటలో వారి వ్యాజ్యములను, అదేదే నువ్వే భారం మోసుకుంటున్నట్టు, నువ్వే నాకు మొత్తం చదువుకున్న నేను ఏదైనా జవాబు చెప్పగలుగుతా. వాళ్ళ ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పగలుగుతా. బైబిల్‌లో ఉన్నటువంటి ఏ సమస్యకైనా నేను బైబిల్‌లో నుంచి జవాబు చెప్పగలుగుతా అన్నటువంటి దాన్ని గాక, అవతల వ్యక్తి ఎవరైనా బైబిల్ ప్రశ్న అడిగితే వెంటనే ప్రభా ఇది నీ వాక్యము. నువ్వు జవాబును దయచేయి ప్రభా అన్న మనసుతో ప్రభు దగ్గరికి ఆ సమస్యను తీసుకొని పోవాలి. అది తీసుకోకపోతే మన మీద భారం ఉంటది. అందుకని నువ్వు ఒక్కనివి ఎందుకు భారం మోస్తున్నావు? అదే కదా 5, 7 మొదటి పేతురు పత్రికలో, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీ వ్యాజ్యములను నా యొద్దకు తీసుకొని రండి. అయ్యా మోషే గారు, నువ్వొక్కనివే భారం మోసుకొని చేయనవసరం లేదు. ఇదిగో దేవుడున్నాడు. నీకు దేవుడు తోడై ఉంటాడు. వారి వ్యాజ్యములను ఇదిగో ఇక్కడ తీసుకురా. వింటున్నటువంటి నీవు నీ కుమారుడు, కుమార్తెను గురించి విసిగిపోయావా? బాధపడుతున్నావా? అయితే ఆ సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్ళు. చాలామంది నాకు చెప్తుంటారు, పాస్టర్ గారు మా వాడు మా మాట వింటలేడు. వాడిని నువ్వేమన్నా చేయండి, ప్రార్థన చేయండి, వారితో మాట్లాడండి అని చెప్తారే గాని, వారి విషయమై మీరెందుకు దేవుని దగ్గరికి తీసుకొని పోరు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. నా భార్య నా మాట వింటలేదు సార్. ఎవరైనా వచ్చి చెప్పింటే బాగుంటుండే నా భార్యకు. నా భర్త అసలు నా మాటనే విన్నాడు. ఎవరైనా వచ్చి గద్దించింటే బాగుంటుండే అని అనుకొనక మునుపు, నీవెందుకు ఆ విషయాన్ని, ఆ సమస్యను, ఆ తప్పిదాన్ని దేవుని యొద్దకు తీసుకొని పోకూడదు? కదా! ఒక్కొక్కసారి ఈ పిల్లలను సండే స్కూల్ అప్పగిస్తారు. ఇంగ అయిపాయే. ఇంక సండే స్కూల్‌లో తోసేసినాము. సండే స్కూల్‌కి పోతున్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుటలో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. నీవు కూడా దేవుని యొద్దకు తీసుకొని పోవలెను. వ్యాజ్యములను దేవుని యొద్దకు తీసుకొని పోవలెను. 20 వచనంలో. నిర్గమకాండము 18వ అధ్యాయంలో నుండి ఒకరిని మనం ఎలాగు సరిచేయవలెనో కొన్ని సూత్రాలను మనం నేర్చుకొనుచున్నాము. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. చూడండి. ఇక్కడ 2 విషయాలు. మొదటిది ఫస్ట్ బోధించు. బోధించిన తర్వాత, అయ్యా నువ్వు ఇట్టిట్లా నడవాలి జూడు. ఇట్టిట్లా నడవాలి. నువ్వు నడవవలసిన త్రోవ ఇది. ఈయన అవతల వ్యక్తికి ఒక ఆలోచన చెప్తున్నాడు. మనం కూడా ఇతరులను సరిచేసేటప్పుడు బోధించాలి అని చెప్పాలి. ఏమి ధర్మశాస్త్ర మళ్ళా దేవుడే. ధర్మశాస్త్ర విధులను దేవుడు నీకు తోడయుండును. దేవుని దగ్గరికి నువ్వు తేవలెను. దేవుని యొక్క ధర్మ విధులను నువ్వు బోధించవలెను. మళ్ళా దేవుడే. ఈ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర ఎక్కువ ఉంది.
దేవుని విషయాలలో ఎక్కువగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఎక్కువగా మాట్లాడాలి. ఇతరులను సరిచేయుటలో, ఇతర సమస్యలను పరిష్కరించుటలో దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మనం అనుకుంటాం దేవుని వాక్యం చెప్తే ఎవరు మారుతారు సార్? వీళ్ళు ఇట్లా వినేటటువంటి మనుషులు కాదు అని అనిపిస్తది మనకు. అప్పుడు అపవాదికి చోటు చిక్కుతది. నీవు ఎంత గొప్పవాడవు? నీకున్న అధికారం ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నువ్వు చెప్తే వాళ్ళు వినరా? అన్నటువంటి తలంపు, దుర్బుద్ధి వస్తది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ అయితది. అపవాదికి ఒక్కసారి సంధిస్తే ఒకదానికొకటి ముడిపడి ఏ సమస్యనైతే పరిష్కరించాలనుకోని కలుసుకుంటారో ఆ సమస్య బర్స్ట్ అయిపోతది. కొట్లాడుకుంటారు, కొట్టుకుంటారు. ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాలలో ఆయా గుంపులలో, ఆయా సహవాసులలో, ఆయా సంఘాలలో, స్టేజ్‌ల మీదనే ఆరాధన జరుగుతున్న సమయంలోనే ఎన్నో సమస్యల విషయమై ఒకరినొకరు కొట్టుకోవడము. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ మరి పరిష్కారం? మరి వాళ్ళు కొట్లాడుకుంటే ఏం పరిష్కారం ఏంటి? 2 పరిష్కారాలు. ఒకటి నీ గురించి ఫస్ట్ నువ్వు ఆలోచించు. ఇతరులను సరిచేసే విషయంలో నీకు అవకాశం వస్తే నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించు. ఇప్పుడు విన్నావు గదా! వాక్యానుసారంగా నేను నేను గూడా అట్లా ప్రవర్తించాలి. నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో, నా విశ్వాసుల విషయంలో, నా పెద్దల విషయంలో, నా సమాజంలో ఉన్నటువంటి స్నేహితుల విషయంలో, అవతల వ్యక్తులను సరిచేయడంలో ఫస్ట్ చూడాలి. అప్పుడు కనుక్కున్న తర్వాత వారికొక ఆలోచన చెప్పాలి. దేవుని గురించి తీసుకొని రావాలి. దేవుని విధులను నువ్వు బోధించాలని జెప్పాలి. తర్వాత నువ్వు బోధించి అట్లనే వదిలేయకు. చాలామంది బోధిస్తారు. మంచి బోధ, మంచి ప్రసంగము, మంచి ప్రసంగికులు. బోధిస్తే ఏంటి నెక్స్ట్ నువ్వు నడవవలసినటువంటి త్రోవను వారికి తెలియచేయను. ఎందుకంటే చాలా సార్లు ఒక్కొక్కసారి బోధ ఎంతవరకంటే, అమ్మా! ఈరోజు మంచి వాక్యం విన్నాం సార్. ఇంత మంచి వాక్యం నేనెక్కడ వినలేదు. 50%. 50 మిగతా 50 ఏంటంటే, ఆహా! ఈరోజు ఆ దైవజనుడు ఇట్లా చేయమన్నాడు గదా! ఇప్పటినుండి. అది చేద్దాం మనం. అది చేద్దాం అని వారికి చెప్పాలి. ఇప్పటి నుండి మీరు అట్లా చేయండి అని చెప్పాలి. అంతేగాని ఒక్కొక్కసారి వాక్యం బాగా చెప్తారు. వాక్యం అబ్బా! మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లుండాలి, దేవుడు ఇట్లా చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడై ఉంటాడు అన్నీ చెప్పిన తర్వాత ఇదిగో రేపటి నుండి మీరు ఇట్లిట్లా చేయాలి. అప్లికేషన్ అంటారు. ప్రసంగమునకు మునుపు ఎట్లా ఉంటారో ప్రసంగం తర్వాత కూడా అట్లనే ఉన్నారనుకోండి. ఏంటి మరి ప్రసంగము? ఏంటి వాక్యము? ఏంటి దేవుడు ఏం సరిచేస్తున్నాడు? కదా! దేవుని చిత్తమైతే ఇవి కంటిన్యూ మనం చేద్దాం. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరులను సరిచేయుటలో మనము కొన్ని పాఠాలను మనము నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఈ వాక్యాలు ప్రభా మేము కేవలం బోధించువారం మాత్రమే కాక, వినువారం మాత్రమే కాక, అయ్యా వాటిని మా జీవితములలో మేము ప్రాక్టీస్ చేయుటకు, ఏదైనా సమస్యను మేము ఎదుర్కొన్నప్పుడు దానిని సరిచేయుటలో మేము అనుసరించవలసినటువంటి ఈ మార్గాలు, సూత్రాలు మాకు మరలా ఆ సమయంలో గుర్తు చేయమని, ఆ సమస్యలను పరిష్కరించే సమయంలో గుర్తు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.